ప్రియ సహోదరి సహోదరులు, నీ జీవితం మారినట్లయితే నువ్వు చేసే పనులలో, పని చేసే విధానంలో మార్పు వస్తుంది. నీ మాటల్లో, నీ మాట తీరులో మార్పు వస్తుంది. నీ పలకరింపులో మార్పు వస్తుంది. నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మార్పు ఏమీ లేకుండా రాకుండా నేను భక్తుడిని అంటున్నట్లయితే నువ్వు పరిసయ్యుడివి, సద్దుకైడివి. కాబట్టి యోహాను అంటున్నాడు, ముందు మారు మనస్సు పొందినట్లయితే దానికి తగిన ఫలాలు చూపించండి, ఆ తర్వాత నా దగ్గరికి రండి. ఒకవేళ ఫలములు లేకుండా బాప్తిజం తీసుకునే ప్రయత్నం చేస్తే వినండి ఏమంటున్నాడు. 10వ వచనము, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలాలు మీరు ఫలించాలి. ఆత్మీయ సహోదరి సహోదరులు, మంచి ఫలాలు మనం ఫలించాలి. ఎప్పుడైతే మన హృదయం మంచి హృదయంగా మారుతుందో మన మాట తీరులో మంచితనం ఉంటుంది, మన ప్రవర్తనలో మంచితనం ఉంటుంది, మన ఆలోచనలో మంచితనం ఉంటుంది. ఈరోజు మంచి వాళ్ళు కరువు అవుతున్న సమాజంలో మనం జీవిస్తున్నాం. ఈ మంచి వాళ్ళు కరువు అవుతున్న సమాజంలో నువ్వు మంచివాడిగా కనిపించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. నువ్వు మారు మనసు పొందినట్లయితే ఫలాల ద్వారా చూపించు, క్రియల ద్వారా చూపించు. నువ్వు ఆత్మను కలిగి ఉన్నట్లయితే ఫలమును చూపించు. ఫలాలు నిరూపిస్తాయి. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, ప్రభు సెలవిచ్చాడు, ఫలమును బట్టి, చెట్టు తన ఫలమును బట్టి తెలుస్తుంది. ద ట్రీ విల్ బి నోన్ బై ఇట్స్ ఫ్రూట్. ఈ మామిడి చెట్టు పుల్లని మామిడి చెట్ట లేకపోతే తీయని ఫలాలు ఇచ్చే మామిడి చెట్టు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఫలాలను బట్టి. ఆ ఫలము ఒకటి మీరు తింటే చాలు, తెలిసిపోతుంది ఇది రసాల లేకపోతే పులుపు పండ్ల. అనగా ఆ ఫలాలు తెలియచేస్తాయి ఆ చెట్టు యొక్క నేచర్ ఏమిటో, నైజం ఏమిటో, నిజమేమిటో. అలాగే నువ్వు చూపించే క్రియలు తెలియచేస్తాయి అసలు నీ యొక్క హృదయ స్థితి ఏమిటో. నీ మాటలు తెలియచేస్తాయి నీ హృదయం దేనితో నింపబడి ఉందో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మర్చిపోకండి మనం దేవుని బిడ్డలమని. దేవుని బిడ్డలము అని మనం విశ్వసిస్తున్నట్లయితే ఆ దేవుని బిడ్డలుగా కనపరచవలసిన క్రియలు మనం కనపరచాలి. దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నట్లయితే ఆ ఆత్మ ప్రేమను మన జీవితంలో కనపరుస్తుంది. ప్రేమను కనపరుస్తాం, సంతోషంగా జీవిస్తాం, నలుగురితో సమాధానంగా ఉంటాం. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా ఓర్పు, సహనము, దీర్ఘశాంతము కనపరిచి దేవుని ఆత్మ నీలో ఉండి ఏ రీతిగా ఆయన తన చిత్తంలో నడిపిస్తున్నాడో క్రియల్లో చూపిస్తాం.